స్టేట్మెంట్ కూడా చేశారన్న. రైతు రాజ్యం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. బీఆర్ఎస్ పాలనలో రైతులను విధ్వంసం చేసిందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 600 మంది రైతులు చచ్చిపోయినారు. 102 మంది చేనేత కార్మికులు చచ్చిపోయినారు. 75 మంది గురుకుల విద్యార్థులు చచ్చిపోయినారు. 65 మంది ఆటో కార్మికులు చచ్చిపోయినారు. గిన్ని ఆత్మహత్యలు జరిగినాయి. ఇవి మీ ప్రభుత్వం హత్యలు కదా. ఇలా మా ప్రభుత్వంలో ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, ఇలా మీ ప్రభుత్వంలో ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి. ఇలా ఆటో కార్మికులకు 12,000 ఇస్తామన్నారు, ఇప్పటి వరకు దిక్కులేదు కదా. ఇలా రైతులను రాజును చేస్తామని చెప్పింది కదా. రైతును రాజును చేసుడు దేవుడు ఎరుగు. రైతును రాబందును చేసి ఇలా చావులకు కారణమవుతుంది మీరు కదా. రాశి కుప్పల మీద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పలకరింపు లేదు కదా. మీరు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ పైన రైతు భరోసామైన రైతులకు భరోసా లేదు కదా. పెన్షన్లు ఇచ్చేటువంటి తాత అవ్వలకు భరోసా లేదు కదా. ఎవరికి భరోసా ఇచ్చిండ్రు మీరు? ఒక గర్భిణీ స్త్రీకి భరోసా ఇవ్వలే, ఒక మహిళకు భరోసా ఇవ్వలే, కురుకులాల చదువుకున్నటువంటి విద్యార్థికి భరోసా లేదు, నిరుద్యోగికి భరోసా లేదు. ఎవరికి భరోసా ఇచ్చిండు? ఆటో కార్మికుడికి భరోసా లేదు, ఎవరికి భరోసా లేదు. ఒక ఇల్లాలకు భరోసా లేదు, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటువంటి స్త్రీకి భరోసా లేదు. ఇలా భరోసా లేకుండా ఈ ప్రభుత్వం ఇలా బేకారుగా నడుపుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఇలా కేవలం మా మీద బురద జల్లడానికి, ఇలా డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి టీము ఎగేసుకొని ఇలా మా మీద దాడులు చేయడానికి, లేకుంటే సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే కేసులు పెట్టి జైల్లో వేయడానికి ఉన్నంత ఆసక్తి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీకి లేదు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైగా తెప్పించే బాధ్యత నాది అంటూ ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నాడు వాళ్ళ కాంగ్రెస్ అగ్రనేతలకి. ఎట్లా చూస్తారు? 100 సీట్లు వచ్చుడు కాదు కదా, వాళ్ళ సీట్లు వాళ్ళు కాపాడుకుంటే మంచిది అంటున్నా. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సహా మంత్రులందరి సీట్లు కాపాడుకుంటే అదే గొప్ప. 100 సీట్లు దేవుడెరుగు. వాళ్ళ సీట్లు వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సీట్లు వాళ్ళ సీట్లు వాళ్ళు కాపాడుకుంటే చాలా గొప్ప.